అందరికీ నమస్తే అండి. ఈరోజు జాహ్నవి చిన్నారి కేసు గురించి మాట్లాడుకుందామండి. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒక ప్రశ్న అందరినీ మనల్ని ఆలోచింపజేస్తుంది. అసలు నిజం ఏంటి? జాహ్నవి చిన్నారి కేసు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కేసు దర్యాప్తు కొనసాగుతుంది. సోషల్ మీడియాలో చాలా విషయాలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మనకి రుజువు లేనిది మనం అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. కొంచెం ఇలాంటి నాకు కొంచెం బాధ అనిపించి నేను వీడియో చేయడం జరిగింది. అది కరెక్ట్ కాకపోతే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, మనం ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే అది వాళ్ళు ఎంతగా హర్ట్ అవుతారు అన్న విషయం మీద నేను కొంచెం మాట్లాడడం జరుగుతుంది. కొంచెం నేను తప్పుగా మాట్లాడితే నేను ముందుగానే సారీ చెప్తున్నా అండి. నా అభిప్రాయం నేను చెప్పాను, మీ అభిప్రాయం మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళు చదువుకోకపోవడం వల్ల, ఒక చిన్న ఏజ్ వల్ల వాళ్ళు కొంచెం చాలామంది ఏడవట్లేదు, బాధపడట్లేదు అని కామెంట్స్ పెడుతున్నారు. నేను కొన్ని చదువుతూనే ఉన్నాను. సో వాళ్ళు ఏంటంటే ఒక గిరిజన ప్రాంతం, ఒక అటవీ ప్రాంతం వల్ల వాళ్ళు కొంచెం చదువుకోవడం వల్ల, వాళ్ళు కొంచెం తెలియకపోవడం వల్ల, ఒక చిన్న వయసు వల్ల ఏదో ఒక రూపంలో ఒకళ్ళు కొన్ని బాధపడకపోవడం వల్ల ఏదైనా అలా అనిపించవచ్చు మీకు. సో ఇలాంటి విషయాలు అది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం అండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి విషయాన్ని, సమాచారాన్ని అది నిజం కాదండి. మీరు అధికారంగా పోలీసు వారు ప్రకటించే వరకు మీరు ఏది నమ్మకండి. ఏదైనా రాంగ్ మీరు కొటేషన్స్ ఇవ్వమాకండి. కేసులో అసలు నిజం ఏంటి, జాహ్నవి ఏమైంది, ఈ ప్రశ్నకు సమాధానం దర్యాప్తు పూర్తి అయ్యే వరకు మనకి ఈ విషయాలన్నీ తెలుస్తాయండి. మీ అభిప్రాయం ఏంటో, ఈ కేసులో నిజం ఏంటి బయటపడుతుంది, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ చిన్నారి కేసు విషయంలో వస్తున్న తాజా విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి. నేను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తానండి. సో ఇంకా వేరే ఒక చిన్న టాపిక్ ఏంటంటే, ఈ గిరిజన ప్రాంతంలో అమావాస్య రోజు కొన్ని బలిదానాలు జరుగుతాయని, కొన్ని బలి ఇస్తారు పిల్లల్ని అని కొంచెం నేను విన్నానండి ఇలాంటి వార్తలు. సో కొంచెం మీరు తల్లిదండ్రులు కూడా మీరు చిన్నపిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టండి. ఎందుకంటే ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అమావాస్య రోజు బలి ఇస్తారని నేను కొన్ని లేటెస్ట్ మనం కొన్ని ఓల్డ్ వీడియోస్ మనం చూసాం. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోండి మీ పిల్లల్ని. నేను మీ సేఫ్టీ కోసం మీరు వింటారు, ఒకళ్ళన్నా వింటారన్న వీడియోతో నేను జరుగుతుందండి. నిన్న మన వీడియో షేర్ చేయండి, నలుగురు ఉపయోగపడేట్టుగా. మీరు కంపల్సరీ జాగ్రత్తగా మీ చిన్న పిల్లల్ని దగ్గర ఉండి కాపాడుకోండి, బయటికి వెళ్ళలేమాకండి. చాలా జాగ్రత్త అండి. అమావాస్య రోజు ఇలా జరుగుతుందని నేను విన్నాను. సో ఇలా ఎవరైనా కిడ్నాపర్లు ఒకవేళ జరిగి ఉంటే దయచేసి ఆ పిల్లని విడిచిపెట్టేయండి. మీ మీద ఎటువంటి ఏదన్నా క్షమాపణ జరుగుతుంది, పిల్లలకు మాత్రం ఎటువంటి హాని చేయమాకండి. అది కరెక్ట్ కాదండి, చేయమాకండి. చాలా రిస్క్లో పడతారు, మీరు లైఫ్ రిస్క్ అయిపోతుంది. ఏదైనా మనం తప్పు ఒప్పుకుంటే అది దయగుణంతో అది మీ కేసు సాల్వ్ అవుతుంది. మీరు పొరపాటు చేశారు, కాకపోతే పిల్లలు మాత్రం ఏమి చేయకండి. మీరు మాత్రం క్షేమంగా ఎక్కడైనా విడిచిపెట్టండి, క్షేమంగా విడిచిపెట్టండి, జనాల్లో విడిచిపెట్టండి, అటవీ ప్రాంతాల్లో విడిచిపెట్టండి. ఒకవేళ మీరు తెలియచేసినా ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా పగ ఉన్న ఏదైనా సరే అది మీరు వేరే విధంగా తీర్చుకోండి. చాలా చిన్న వయసు అండి. నేను విన్నది ఏంటంటే 2 సంవత్సరాలు ఆ పాపకి. లేటెస్ట్గా కుక్క కూడా చనిపోయింది అని నేను న్యూస్లో చూశాను. నేనైతే వెళ్ళలేదండి, కాకపోతే నేను న్యూస్లో విన్నాను. దయచేసి ఆ పిల్లకి మాత్రం మీరు ఎటువంటి హాని చేయమాకండి. మీకు ఏదన్నా కోపం ఉంటే ఇంకా వేరే విధంగా తీర్చుకోండి. ఆ పిల్లను కూడా మీరు అడవిలో వదలమాకండి. ఏదన్నా ఉంటే మీరు జనాలు వదిలేసేయండి. మీరు తర్వాత కేసు విషయం ఏదన్నా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదైనా క్షమాపణ కోరితే అది తర్వాత విషయం. అది మీరు పిల్లకి ఎటువంటి హాని చేశారంటే అది దర్యాప్తు సంస్థలు ఊరుకోరు, ఒక సీఎం గారు ఊరుకోరు, ఒక డిప్యూటీ సీఎం గారు అసలు ఊరుకోరు. ఎందుకంటే నేను ఆయననే కాదు, ఒక సంస్థ ఊరుకోదండి. మీరు తప్పు చేశారంటే ఎవరు ఊరుకోరండి. అది మాత్రం గ్యారంటీ చెప్తాను. మీరు దయ ఉంచేసి ఆ పిల్లని మాత్రం ఎటువంటి హాని చేయమాకండి, మీరు వదిలేయండి. ఎవరికైనా సమాచారం తెలిస్తే మీరు పోలీసు వారికి చేయండి. ఎటువంటి అనుమానం ఉన్నా సరే మీరు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఏదన్నా రేపు అమావాస్య అండి, మీరు పిల్లకి ఎటువంటి హాని చేయమాకండి. అంటే నేను సోషల్ మీడియాలో వచ్చిన వార్త ప్రకారం నేను మాట్లాడుతున్నాను అండి. దయచేసి పిల్లలకు మాత్రం ఎటువంటి చేయమాకండి. మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను, ఇన్నిసార్లు చెప్పాను అనమాకండి. ఒకవేళ ఎవరన్నా మన వీడియో చూస్తుంటే దయచేసి మీరు షేర్ చేయండి, ఇది నలుగురు ఉపయోగపడుతుంది. పిల్లలకు మాత్రం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా అండి, పదే చెప్పానని మాత్రం అనుకోమాకండి. దయచేసి పిల్లలకు మాత్రం ఎటువంటి హాని చేయమాకండి. మీరు కూడా తప్పుడు స్కూల్స్ ఇవ్వమాకండి, తప్పుడు వార్తలు ఇవ్వకండి. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళు ఇలా చేయలేదని మీకు తెలిసిందనుకోండి,
అది వాళ్ళు ఎంత బాధపడతారు, మనం తప్పుడు వాళ్ళ మీద స్క్రిప్ట్ ఇచ్చినట్టే కదా. సో ఏదైనా దర్యాప్తు సంస్థలు మనకి ఓపెన్గా చెప్పే వరకు మీరు ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయమాకండి. మీకు అవసరం అవుతుంది, మీరు చేయగలిగితే సాయం చేయండి, వెళ్ళి వెతకండి, మేము వెతకండి, సాయం చేయండి వాళ్ళ తల్లిదండ్రులకి. కాబట్టి అధికారికంగా ప్రకటించే వరకు ఎటువంటి తప్పుడు సమాచారం ఇవ్వమాకండి.